చెప్తారు. అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మన కోసమని శంకర భగవత్పాదులు ఇచ్చారు. ఈ శ్లోకం ప్రతిరోజు చదువుకోవాలి. మీరు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుని ఎప్పుడైనా ఒకసారి కంచి క్షేత్రానికి వెళ్ళి అసుర సంధ్య వేళలో అమ్మవారి ముందు కాసేపు నిలబడి కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు బాగా మనసులో ముద్ర వేసుకుంటే ఈ శ్లోకాన్ని మీరు సాయంకాలం వేళ కాసేపు పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ ఒక్కసారి త్వయాహృత్వా వామం వపరిపరితృప్తేన మనసా అని చదువుకున్నారనుకోండి, మీకు శంకరుడు కామాక్షి అమ్మవారిలో కనపడతాడు, కామాక్షి అమ్మవారు శంకరుడిలో కనపడుతుంది. ఇద్దరూ కలిసి శివలింగంలో కనపడతారు, ఇద్దరూ కలిసి స్ఫటికలింగంలో కనపడతారు. ఆ స్ఫటికలింగానికి చుట్టుకున్నటువంటి పావు స్వరూపంలో అమ్మవారు కనపడుతుంది. చిట్ట చివరికి మీరు ఆ శ్లోకం చదవగా 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 ఒకనాడు అమ్మ కటాక్షించి తెర తీసేస్తుంది. తీసేసి అందుకే కామకోటి పీఠంలో కామాక్షి అమ్మవారిని అర్చన చేయడానికి రహస్యం అది. మీకు ఒక రహస్యం చెప్తాను. ఈ శ్లోకానికి చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు. చేసినప్పుడు ఏమైందో తెలుసా అండి, ఆయన ఉపన్యాసం చివరకు వస్తూ ఉండగా అమ్మవారిలో అయ్యవారు అన్న దర్శనం గురించి చెప్పవలసి వచ్చింది. చెప్పవలసి వచ్చేటప్పటికి ఇంకా ఆయన నోటి వెంట మాట రాలేదు, ఆయన ధ్యానంలో వెళ్ళిపోయారు. ఎందుకని? అందుకే పరమాచార్యుల వారు పూజ చేస్తున్నా, పరమాచార్యుల వారు అభిషేకం చేస్తున్నా ఆ రోజుల్లో ఎగబడి వెళ్ళి చూసేవారు. ఎందుకో తెలుసా అండి, అసలు ఆ పూజ చేయడంలో ఉంది రహస్యం అంతా. మీరు పూజగా చెయ్యడం కాదు, మీరు పువ్వులు తీసి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తూ అమ్మవారిలో శంకరుడి దర్శనం, చిదంబరం వెళ్ళి నటరాజుని చూస్తూ శివకామసుందరిని అయ్యవారిలో చూడటం, ఈ తత్వం మీకు వచ్చిందనుకోండి. అందుకే ఇదే తత్వద్రూపం సకల వరుణామస్త్రినయనం అంటారు శంకరాచార్యుల వారు. ఈ తత్వం మీకు కాని గోచరించింది అనుకోండి, మనస్సు ఆనందంతో నిండిపోయి నోట మాట రాక అలా ఉండిపోతారు. ఉండిపోతే ఏమవుతుందో తెలుసా అండి, అమ్మవారు పరిగెత్తుకొచ్చేస్తారు. ఆ పొంగి ఇంకా ఆవిడ తట్టుకోలేదు, ఈయనకు వచ్చిన పొంగుకి ఆవిడ వస్తుంది. మీకు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు పర్యటనలో ఉన్నారు. పర్యటనలో ఉండి ఒక రోజున అమ్మవారికి విశేషమైన అర్చన జరుగుతోంది. ఇవాళ తల్లికి అర్చన జరిగింది కనుక ఎందుకో అమ్మవారు ఇవాళ ఈ ఉదాహరణ నా మనస్సులో ప్రచోదనం చేయించింది. అర్చన చేస్తూ అమ్మవారికి మంచి పట్టుబట్ట తీసి కట్టారు, తెర వేసి కడతారు. అమ్మవారికి కట్టారు. కట్టి అలంకారం చేస్తుంటే సభలో ఎక్కడో చివర కూర్చునుంది ఒక ఆవిడ. ఒక పిల్లని తీసుకొచ్చింది ఆవిడ. ఆ పిల్ల అమ్మ నాకా పట్టు చీరిచ్చేయమనవే, అమ్మ నాకా పట్టు చీరిచ్చేయమనవే అంటోంది. తప్పే. కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచిన వారు, జగద్గురువులు చంద్రశేఖర పరమాచార్యుల వారు స్వయంగా అర్చన చేశారు అమ్మవారికి. ఇవాళ అర్చన చేసి అమ్మవారికి చీర మీరు పరమాచార్యుల వారు పూజ చేస్తున్నప్పుడు చూడాలి, వెలిగిపోతుండేవారు. ఆయనే పూజ చేత మీరు ప్రకాశించాలి, అమ్మవారి అనుగ్రహం పడి. అది భావతాదాత్మ్యత అంటే. అందుకు చూడ్డానికి వెళ్ళి పొంగిపోయేవారు ఆయన్ని. అని ఆ చీర అలా అడగకూడదమ్మా, తప్పు, అడగకూడదు అంది. అన్న తర్వాత పూజ అయిపోయింది. అందరికీ తీర్థం ఇస్తున్నారు పరమాచార్యుల వారు. ఆ తీర్థం కోసమని అందరూ వస్తున్నారు, చెయ్యి చాపుతున్నారు. ఈ పిల్లని పట్టుకుని ఆవిడ కూడా క్యూలో వస్తోంది. అమ్మ నాకా చీరిచ్చేయమనవే, అమ్మ నాకా చీరిచ్చేయమనవే అంటోంది. నువ్వు అలా అడగకూడదే, అక్కడికి వెళ్ళి కానీ గబుక్కుని అంటావేమో అని ఆవిడ ఏం చేసిందంటే ఇంకో కొంచెం అంత దూరంలోకి వచ్చేశాక ఇక పరమాచార్యుల వారి చెవిలో ఆ మాట పడకూడదని ఈ పిల్ల నోరు ఎడం చేత్తో గట్టిగా మూసేసింది. మూసేసి ఆ పిల్లని దగ్గర దాకా తీసుకొచ్చి తను తీర్థం పుచ్చేసుకుని ఈ పిల్ల కుడి చెయ్యి ఎత్తి తీర్థం ఇచ్చింది. తీర్థం తీసుకుని ఆ పిల్ల నోట్లో పట్టి తీసుకెళ్లిపోతోంది. ఆగన్నారు పరమాచార్యుల వారు. ఆగమని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కట్టినటువంటి వస్త్రం విప్పి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు. ఆయన గ్రహించారు అమ్మవారు వచ్చింది బాలాస్వరూపంలో కైంకర్యాన్ని స్వయంగా పుచ్చుకుని వెళ్ళడానికి. మీరు నమ్మగలిగితే, మీకు నమ్మే విశ్వాసం ఉంటే అమ్మ వచ్చి పుచ్చుకుని తీరుతుంది. ఇవాళ కూడా అమ్మ వచ్చింది, పుచ్చుకుంది పూజ. లేకపోతే అంత ఘనంగా ఒక్క నాటికి ఆవిడ జరగనివ్వదు. ఆవిడకి కాని తేడా వచ్చిందా
ఇక్కడ సరిగ్గా జరగలేదని ఆవిడికి అనుమానం వచ్చిందా ఆప్ చేస్తుంది ఆవిడ. అలా ఆపకుండా అంత పూజ చేయించి అంతమంది సువాసినుల్ని పంపించిందంటే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసరించి తీరింది. ఇది అమ్మవారి శక్తి అంటే. అటువంటి తల్లి మీకు అమ్మవారిలో అయ్యవారిని, అయ్యవారిలో అమ్మవారిని చూసేటటువంటి శక్తి ఎందుకు ఇవ్వదు? ఇచ్చి తీరుతుంది. అలా ఇవ్వగలిగినటువంటి ఒక అమృత గుళికని శంకరాచార్యులు వారు చెత్తి మీ చేతిలో పెట్టేశారు. అదే సౌందర్య లహరిలో ఈ శ్లోకం. ఇది ప్రతిరోజు చదువుకుని ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే, అందుకు మీకు ఇక్కడ ఈ రూపాన్ని ఉంచింది. అమ్మవారిని రోజు ఉపన్యాసం వింటూ అలా చూడగా 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 చూడగా, అందుకే ఆవిడ ఎర్రటి బట్ట. అలా అమ్మవారు లోపల మనసులో ముద్ర వేసుకుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిని చూసి అయ్యవారిని చూడగలగాలి. అదిగో ఆ పైన చంద్రరేఖ, ఆ 3 కన్నులు, అవన్నీ చూస్తే అమ్మా శంకరుణ్ణి నీలో కలిపేసుకున్నావమ్మా, దాచేసుకున్నావు, లోపల బంధించేసుకున్నావు. భర్తని భార్య ఎక్కడ దాస్తుంది చెప్పండి? ఆయన్ని కొంగున కట్టుకు తిప్పుతోందండి ఆవిడంటారు. అంటే నిజంగా ఆవిడ కొంగున కట్టుకుని ఏదో లేగదూడం తిప్పుకున్నట్టు తిప్పుకుంటుందా? ఆయన నోరు విప్పితే తెల్లవారు లేచి 50 మాటలు మాట్లాడారు అనుకోండి, 20 మాటలు మా ఆవిడండి, మా ఆవిడండి, మా ఆవిడండి అంటూ ఉంటాడు. ఎందుకంటాడు అంటే మనస్సు నిండిపోయింది ఆవిడతోటి. ఎందుకు నిండిపోయింది? ఆ నిండిపోయేటట్టు ఆవిడ ప్రవర్తించింది. ఈయనది కాదు విజయం, ఆవిడది విజయం. ఆవిడ పేరు ఈయన నోటంట 20 మాటలు వస్తోంది. ఎక్కడ దాచుకుంది ఇప్పుడు? ఈయన 10 మాటలు ఆవిడ పేరు చెప్తున్నాడంటే ఈయన్ని ఆవిడ మనస్సులో దాచుకుందని మీకు గుర్తు. మీరు ఎవరికి నమస్కారం చేయాలి? పాపం అస్తమానం భార్యనే తలుచుకుంటారండి, అసలు ఇంకొకళ్ళ పేరు కాని ఊసు కాని ఉండదు మా స్నేహితుడికి అని మీరు ఆయనకి నమస్కారం చేయకూడదు. ఆయన అలా కట్టుకున్న ఆవిడికి నమస్కారం చేయాలి. ఇది భర్తని లోపల దాచుకోవడం బయట ప్రవర్తనలో తెలుస్తుంది. ఇలా అయ్యవారిని తనలో దాచుకోవడం, తన ఎరుపు చేత అయ్యవారిని కప్పేయడం, కప్పేసి తనొక్కతే కనపడినట్టు ఉండడం. కానీ ఇప్పుడు ఎలా కనపడుతోంది? లోపల అయ్యగారిని దాచుకుందమ్మ. ఇలాంటి దర్శనానికి ఆ గుర్తులు బయటకు ఉంటాయి. అందుకని అదిగో మనస్సులు మారిన స్థితి, పరబ్రహ్మముతో కలిసి ఉన్నటువంటి స్థితిని శంకరులు మనకి ఆవిష్కరించి చూపించారు ఆ శ్లోకంలో. ఇంకా అంతకన్నా లోతుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తే ఒకటే చాలా సమయం పడుతుంది కాబట్టి వేరొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను. శంకరులు అంటారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం. శంకరులు నేను చెప్పాను కదండి, సౌందర్యలహరిలో ఏమి మాట్లాడరు. ఒక చిన్న మిలికోటేస్తారు ఎక్కడో. ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి, ఇంకా గిజ 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 కొట్టుకోవడమే. ఎందుకు ఈసారి ఈ మాట? మీరు ఆ మాట పట్టుకుని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం. ఎందుకని? అది కొట్టుకున్నారనుకోండి మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. నిలబడింది అనుకోండి, నిలబడితే అప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది అమ్మవారి మీద. పిల్లాడికి లెక్క రాలేదనుకోండి, అప్పుడే వాడు దాని మీద బాగా దృష్టి పెట్టి ఒరే అన్నానికి రారా అంటుంది. అమ్మ ముందే మా కాసేపు దీని ఆన్సర్ రావట్లేదు, 10 నిమిషాలు ఆగి వస్తానులే, చల్లారిపోతే చల్లారిపోయింది నాన్నగారు మొదలెట్టేమను అని ఓ క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టుకు చూస్తాడు. టక 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 ఆన్సర్లు వచ్చేస్తున్నాయి అనుకోండి, అన్నం తిని వచ్చి చేద్దాం 20 బిట్లు అని పక్కన పారేసిపోతాడు వాడు. చిన్న మిలితి ఆసక్తికరంగా ఉండాలి, అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఇది మన కొరుకుడు పడదని అసలు పారేస్తారు మీరు. 90% అర్థమైపోయి 10% ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి, చాలా బాగుంది కదండి, అది ఏంటండి అది ఆ మాటకి అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి, మీరు ఏమన్నా ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క సౌందర్యలహరిలో గొప్పతనం. ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి. శ్లోకంలో అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి, ఆ శ్లోకం చూడండి. అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. ఎలా మాట్లాడుతున్నారు? అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు. ఏమని? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగి పువ్వు ఉంటుంది, దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కుని. ఇప్పుడు సింహాచల సంపంగి ఉంటుంది, పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో,
అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండా వారు ఇవాళ విశాఖపట్నం నుంచి ఆ సింహాచల సంపంగి పువ్వులు తెప్పించి అమ్మవారికి ఇవాళ పూజ చేయడంలో ఉన్న రహస్యం అదే. 2 బుట్టల సింహాచల సంపంగి పూలు దాచి మంత్రపుష్పంలో మీ అందరి చేతికి ఆ సంపంగి పూలే ఇవ్వడం వెనకాతల రహస్యం అదే. ఏమిటో తెలుసా అండి? సంపంగి పువ్వుతో వ్యాసులు ఎందుకు పోల్చారంటే, తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, ఒక్క సంపంగి పువ్వు మీద వాలవు. వాలకపోతే సంపంగి పువ్వులకి నామోషి వచ్చింది ఒకప్పుడు. ఏంట్రా అన్ని తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, మా దగ్గరికి రావు, కొంచెం అందరు తుమ్మెదలు మీ దగ్గరికి రావు, తుమ్మెదలు మీ దగ్గరికి రావు అంటారు. ఇది మాకేదో చిన్నతనంగా ఉందని వాణ్ణి వీణ్ణి అడగడం ఏమిటని బ్రహ్మగారి కోసం తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమిటి మీ అల్లరన్నారు? మా మీద తుమ్మెదలు వాళ్టం లేదు అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు గొప్ప వరం ఇస్తున్నాను, ఇంక నుంచి మీ పోలికతోనే ఆడవాళ్ల ముక్కులు ఉంటాయన్నారు. అందుకని ఆడవాళ్ల ముక్కు చెప్తే సంపంగి పువ్వుతోనే చెప్పాలి. మరి అలా ఉంటే మా మీద తుమ్మెదలేం వాళ్తాయి? మీకు తుమ్మెదలు వాలాలని కదా కోరిక. అందుకని మీ కన్నులనే తుమ్మెదల యొక్క చూపుల పరంపరలు ముక్కు మించి పెడుతుంటాయి, అదే తుమ్మెదలు వాడడం అన్నారు. అందుకని ఆ తుమ్మెదతో పోలుస్తారు. తుమ్మెద మీద షట్పదం వాలదు. షట్పదం అంటే 6 కాళ్ళు ఉన్నది సంస్కృతంలో. 6 కాళ్ళున్నది తుమ్మెద, 6 కాళ్ళున్నది మనం. ఏమిటి 6 కాళ్ళు? పంచేంద్రియాలు, మనస్సు. ఈ 6 ఉన్నవాడు